మనం వద్దన్నా వాళ్ళు అడగకుండా ఉండరు. పెళ్లి కొడుకు తరపు వాళ్ళకి మనం ఏ లోటు రాకుండా చూసుకోవాలి. వాళ్ళకి నీ స్టేటస్ ఏంటో తెలియాలి కదా. నేను పెళ్లి చేసుకోవడమే ఎక్కువ, దానికి స్టేటస్లు అవన్నీ చూపించాల్సిన అవసరమే లేదు. తను పెళ్లి విషయంలో సఫోకేటింగ్గా ఉన్నట్టుంది. ఇప్పుడే నిర్ణయం తీసుకుంది కదా, తనను ఆలోచించుకొని ఎందుకు కంగారు పెడుతున్నావు? ఫస్ట్ టైం నాకు ఫేవర్గా ఒక మాట చెప్పావు, సంతోషం. ఇవన్నీ ఏమీ వద్దు. నువ్వొద్దంటే నేను ఊరుకుంటానా? పద, ఒకసారి వెళ్ళి వాళ్లతో మాట్లాడి పసుపు కుంకాలు పెట్టి ముహూర్తాలు పెట్టిద్దాం. పద. ఆమె ఈ పెళ్లికి ఎలాంటి ఆటంకాలైనా కల్పించొచ్చు. అరే చెప్తే అర్థం కాదా నీకు? మాట వినిపించుకోవా? అర్థం చేసుకోలేవా? ఈ ముహూర్తాలు, ఈ పసుపు కుంకాలు ఇవేవి నా పెళ్లికి అవసరం లేదు. ప్రతి పెళ్లికి ఇది అవసరమే. ఏ అతనికి పెళ్లి ఇష్టం లేదా? అవును, అతనికే కాదు, నాకు ఇష్టం లేదు. మా పెళ్లి గ్రాండ్గా జరగాల్సిన అవసరం లేదు. అంత గ్రాండ్ గా కాకపోతే మామూలుగా చేద్దాం. బంధువులందరినీ పిలుద్దాం. ఎంప్లాయీస్ ని పిలిచి అందరికీ భోజనాలు పెట్టాలి కదా. నీ భార్యకి చెప్పు స్వామి, సరిగా అర్థం చేసుకోవడం లేదు.